ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జేఎం మొయిద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘితో సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇక దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థలు ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుతున్నాయి. ఇక రిజర్వేషన్లు 50% మించిపోవడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.